తప్పు చేసిన వాడు ఏం మాట్లాడగలడు? చూడమ్మాయ్, మంచివాడని మహానుభావుడని వీడిని పెళ్లి చేసుకున్నావేమో. వీడెలాంటి వాడో నీకు తెలియదు. ఈరోజు నువ్వు సుఖమనుకుంటున్నది రేపు నీకు నరకంగా మారుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. సీత, పద. దర్శనం బాగా జరిగింది అన్నయ్య. మాకు ప్రసాదం తీసుకొచ్చావా అన్నయ్య? వదినా, అన్నయ్య అదోలా ఉన్నాడేంటి? ఏం లేదు వదినా, నువ్వు కూడా అదోలా ఉన్నావేంటి వదినా? ఏమైంది వదినా? చెప్పొదినా. చక్రపాణి ఎవరు? చక్రపాణి ఎవరు అని అడుగుతుందంటే మావే గాని ఎదురుపడ్డా ఏంటి? తెలీదు వదినా. చక్రపాణి ఎవరో నిజంగా మీకు తెలీదా? తెలీదు వదినా. అతని గురించి ఎందుకు అడుగుతున్నావు వదినా? అతనెవరో నాకు తెలీదు. అతను గుడిలో మీ అన్నయ్యని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అవునా? ఏం మాట్లాడాడు వదినా? మర్యాద లేకుండా మీ అన్నయ్యని ఎన్నో మాటలన్నాడు. నోటికి ఏం వస్తే అది వాగాడు. ఎవడొదినా వాడు? మరి అన్నయ్య వాణ్ణేమనలేదా? అతను అన్ని మాటలు అంటున్నా మీ అన్నయ్య శాంతంగానే ఉన్నారు. మీ అన్నయ్య ఏం అనకపోయినా కూడా అతను రెచ్చిపోయి మీ అన్నయ్యని చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ రేంజ్లో మాట్లాడుతుందంటే రామరాజుతో గొడవ పడింది మావయ్య అయి ఉంటాడు. వాడు అన్నయ్యనంటుంటే మీరేం చేస్తున్నారు వదినా? మీరు వాణ్ణేం అనలేదా వదినా? మీ అన్నయ్యనంటే నేను ఊరుకుంటానా? నేను కూడా మాట్లాడుతుంటే రామరాజుకి భారీగా ఉండే అర్హత కాని, ఆ ఇంటికి ఇల్లాలుగా ఉండే అర్హత కాని నాకు లేదు అన్నాడు. డౌటే లేదు, ఖచ్చితంగా మావయ్య గొడవ పడే ఉంటాడు. అసలు నన్ను కూడా మాట్లాడనివ్వకుండా బెదిరించాడు. గుడి పూజారని కూడా చూడకుండా నోరు ఎత్తనివ్వలేదు. అతని మాటలకి మీ అన్నయ్య బాధపడుతూ అవమానంతో తలదించుకున్నారే తప్ప అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. అన్నయ్యని అవమానించాడంటే వాడికి నూకొచ్చి చెందినట్టే. వాడిని నిలువునా గోయి తీసి పాతేయాల్సిందే. రావదనా? ఎక్కడికయ్యా? వాణ్ణి మాకు చూపించదునా. అన్నయ్యని అవమానించిన వాడు బతకూడదు. ఈ రోజు వాడి చావు మా చేతుల్లో రాసిపెట్టుంది. ఇప్పుడు వెళ్ళి వాడిని పాతేద్దాం. రావదనా? బావా, అలాంటి వాడితో గొడవ ఎందుకు మనకి? ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు. రావదురా. రావదనా? మాట వినండి.
బావగారు, ఊళ్ళో చక్రపాణి అని ఎవరో మీతో గొడవ పడ్డాడట కదా. ఆ విషయం సీతక్క మీ తమ్ముళ్ళకి చెప్పడంతో వాళ్ళు అతన్ని చంపేస్తామని ఆవేశంతో ఊగిపోతున్నారు. మీరొచ్చి చెప్తే తప్ప వాళ్ళు ఆగిలా లేరు. ప్లీజ్ రండి బావగారు. అంత ఆవేశం పనికిరాదు. ఆవేశం అంటావేంటో వదినా? అన్నయ్య తిట్టిన వాడిని వదిలేయమంటావా? ముందు వాడెవడో మేము తెలుసుకోవాలి. రై బండి తీరా. అయ్యో నాని, చూపించు మాకు. రావదినా, అది కాదు శ్రావణ్. రావదినా. వాడిని గుర్తుపట్టగలవు కదా. ఇప్పుడు గొడవ. రావదినా, నువ్వు వాడిని గుర్తుపట్టావు కదా. శ్రావణ్, రాకండి వదినా. నా మాట వినండి. వదినా కూర్చోండి. రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి రా వెళ్తున్నారు? నీతో గొడవ పడినవాడు ఎవడన్నయ్యా? నిన్ను తిట్టిన వాణ్ణి కాళ్ళు చేతులు విరగొట్టి ఇక్కడికి ఈడ్చుకురావడం మానేసి నువ్వెందుకు వదిలేసావన్నయ్యా? నిన్ను తిట్టి అవమానించడానికి ఎంత ధైర్యం అన్నయ్యా వాడికి? వాడిని వదిలే ప్రసక్తే లేదన్నయ్య. ఎవడన్నయ్యా వాడు? చంపడానికి వెళ్తున్నారా? నిన్ను అవమానించిన వాడి తల నరికి నీ కాళ్ళ దగ్గర పడేస్తాం. అందుకే వెళ్తున్నావు అన్నయ్య. జరిగిందేదో జరిగింది, వదిలేయండిరా. ఏంటన్నయ్య వదిలేసేది? వాణ్ణెవడు కాపాడలేడు. వాడెక్కడుంటాడన్నయ్య? వదిలేయమని చెప్పాను కదరా, ఆ విషయం గురించి మర్చిపోండి. వాడెవడో నిన్ను అవమానిస్తే మర్చిపోమంటావా? సమస్య లేదన్నయ్య, వాడిని వదిలిపెట్టాం. నువ్వు ఎదురొచ్చావంటే నీ ముందు తలదించుకొని నీ దారికి అడ్డు తప్పుకుంటారు. అలాంటిది వాడెవడో నిన్ను తలదించుకునేలా చేస్తే వాణ్ణి... ఇంక చాలా ఆపండి అయ్యా. వద్దని మీ అన్నయ్య చెప్తున్నారుగా, అర్థం కావడం లేదా మీకు? ఇంకొదిలేసేయండి. రండ్రా. అదన్నయ్య. శంకర్, మర్చిపోమంటున్నాను కదా. అది కాదన్నయ్య. నా మాట ముఖ్యమో మీ ఆవేశాలు ముఖ్యమో మీరే తెలుసుకోండి. ఇప్పటికీ గొడవని ఆపగలిగాను. మరోసారి ఇలాంటిది జరిగితే వీళ్ళు మామని వదిలిపెట్టరు. అసలు నీకు బుద్ధుందా మామా? ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? ఆ రామరాజు సంగతి నేను చూసుకుంటానని నీకు చెప్పాను కదా మామా. నువ్వు రామరాజుతో ఎందుకు గొడవ పడ్డావు? నువ్వేదో చేస్తానని చెప్పి చేతగాని వాళ్ళ నా చేతులు కట్టి పడేశావు. లేకపోతే వాడు నాకు ఎదురు పడగానే వాడిని అక్కడే చంపేసుండేవాడిని. ఆవేశంలో మూర్ఖంగా ఆలోచిస్తున్నావే తప్ప ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నావు. వాడు చచ్చాక ఏం జరిగితే నాకెందుకు? నువ్వు ఆ రామరాజుని చంపితే నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్న వాడివవుతావు. ఏమన్నా? రామరాజుకేదైనా జరిగితే అతని తమ్ముళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళన్నయ్య వంట మీద ఈగ వాలితేనే వాళ్ల గుండెల్లో గుణపం దిగినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. 3 తమ్ముళ్ళున్నారు. నువ్వు ఆ రామరాజుని చంపాలి అనుకుంటే వాళ్ళు నీ ఇంటికొచ్చి అక్కడే గొయ్యి తీసి నిన్ను నిలువునా పాతేస్తారు మామా. నోర్బై, వాళ్ళు నన్ను పాతేస్తారో నేనే వాళ్ళని కాల్చి పారేస్తానో నువ్వే చూదువు గాని. రమ్మను వాళ్ళని. చెప్తే నీకు అర్థం కావట్లేదు మామా. నీకు ఆవేశం మాత్రమే ఉంది. వాళ్ళకి ధైర్యం, తెగింపు కూడా ఉన్నాయి. అంటే అవి నాకు లేవంటావా? నీకున్నాయి. నీకున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ వాళ్లకుంది అని చెప్తున్నాను. దాక్షాయిని, నాకు పిరికి మందు పోస్తున్నావా? వాస్తవం చెప్తున్నాను మామా. నేను చెప్పేది అర్థం చేసుకోకపోతే నువ్వే డేంజర్లో పడతావని చెప్తున్నాను. వాళ్ళ గురించి చెప్పి నన్ను భయపెడుతున్నావా? నువ్వు నా గురించి ఏమనుకున్నా, ఎలా అనుకున్నా పర్వాలేదు. కానీ నేను చెప్పేది మాత్రం ఒక్కటే. నీ ఆవేశం నా ఆశయానికి అడ్డొస్తే నేను అనుకున్న ప్లాన్ మిస్ అవుతుంది. దయచేసి నా ప్లాన్ చెడగొట్టుకు మామా. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావంటే నువ్వు ప్లాన్ చేస్తున్నావో లేక వాళ్ళ వైపు చేరి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. పార్టీలు మారడానికి నేను పొలిటీషియన్ని కాదు మామా. పగతో రగిలిపోతున్న పులిని. ఎలా వేటాడాలో, ఎప్పుడు పంజా విసిరాలో నాకు బాగా తెలుసు.
ఐకమత్యమే బలం అంటారు. ఆ అన్నదమ్ముల మధ్యనున్న ఆ ఐకమత్యాన్ని చెడగొట్టి వాళ్ల బలమే వాళ్ల భయంగా బలహీనతగా మార్చే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఒక ఆడదాంతో రామరాజుని కొట్టించి నలుగురి ముందు తలదించుకునేలా ఎలా చేశానో వాళ్ళని విడగొట్టి పడగొట్టడం కూడా అలాగే చేస్తాను. విని సంతోషించటానికి, చూసి ఆనందించటానికి రెడీగా ఉండు మామా. ఏమండి, ఆ రామరాజు వాళ్ళ ఫ్యామిలీని మీరు అనవసరం. జరిగిందంతా నీ వల్లే జరిగింది. మర్చిపోవడానికి జరిగింది ఏమైనా చిన్న విషయమా? నీ కారణంగా జరిగిన దానికి నష్టపోయింది మేము. నేను గుడికొచ్చింది నేను బాగుండాలని కోరుకోవడానికి కాదు, నువ్వు నాశనమైపోవాలని కోరుకోవడానికి వచ్చాను. ఈ రామరాజుకి భార్యగా, ఆ ఇంటికి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. యాండి మచ్చిగా. సీత, చెప్పండి. ఉదయం గుళ్ళో అతను అలా చాలా మాటలు అన్నాడు. జరిగిన దాని గురించి కానీ, అతను మిమ్మల్ని ఎందుకు ఇలా అన్నాడని కానీ, అతనికి మీకు గొడవేంటని కానీ నువ్వు నన్నేమీ అడగలేదు. అతను నన్ను అలా అన్నందుకు నీకు నా మీద ఏ అనుమానం రాలేదా? వస్తే అక్కడే అడుగుండేదాన్ని కదండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏం అడగలేదంటే మీ మీద నాకు అనుమానం లేదనేగా అర్థం. చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు అపార్థాలు చేసుకొని, అనుమానాలు పెంచుకొని, గొడవలు పడుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటిది గుళ్ళో అంత పెద్ద గొడవ జరిగినా కూడా నీకు నా మీద ఎలాంటి అనుమానం కలగలేదా సీత? రాముడు సీతను అనుమానించాడే కాని సీత ఎప్పుడూ రాముణ్ణి అనుమానించలేదండి. నేను అనుమానించుంటే సంస్కారం లేకుండా మాట్లాడినా ఆ వెధవని నమ్మినట్టవుతుంది. నిగ్రహాన్ని కోల్పోకుండా ఎంతో సంస్కారంతో సంయమనం పాటించిన మీ మంచితనాన్ని అవమానించినట్టవుతుంది. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం సీత. మీరు అదృష్టం అనుకుంటున్న దాన్ని కాపాడుకోవటమే నా బాధ్యతండి. యాండి, రేపు మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఎవరికి? శంకర్కి పెళ్లి చేద్దామని చెప్పాను కదా, మర్చిపోయారా? నేను మీకు చెప్పాను. ఉదయం జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ మీరు మర్చిపోయి ఉంటారు. రేపు ఉదయాన్నే పేరయ్య గారు వస్తారు. ఆయన వచ్చేలోగా మనం రెడీగా ఉండాలి. జరిగిన దాని గురించి మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు మజ్జిగ తాగండి, నేను ఇప్పుడే వస్తాను. సీతమ్మా, అమ్మా సీతమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. కూర్చోండి. అంత టైం లేదమ్మా, దుర్ముహూర్తం రాకముందే బయలుదేరాలి. ఇంతకీ రామరాజు గారు ఎక్కడమ్మా? ఏమండి? మేము రెడీగానే ఉన్నాం పంతులు గారు. అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. పదండమ్మా వెళ్దాం, టైం అవుతోంది. శంకర్ పద. ఎక్కడికొదినా? ఎక్కడికి ఏంటి, నీకు అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. పెళ్లి చూపులా? నాకు తెలియకుండా ఈ పెళ్లి చూపులేంటి? రేపు మనం బయటికెళ్లే పనుందని రాత్రి నీకు చెప్పింది ఎందుకేరా? పద వెళ్దాం. నేనెందుకన్నయ్య, మీరు వెళ్ళరండి. వెళ్ళేది నీ పెళ్లి చూపులకి, నువ్వు రాకుండా ఎలా శంకర్? వదినా,
నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి అనేది నాకన్నా నీకు అన్నయ్యకే బాగా తెలుసు. నా కాబోయే భార్య అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే కోరికలేవి నాకు లేవు. మీకొక మంచి చెల్లెలుగా ఉండాలి. మీ మాటకి అన్నయ్య మాటకి ఎదురు చెప్పకుండా మిమ్మల్ని గౌరవించేలా ఉండాలి. నన్ను అర్థం చేసుకునే నా భార్యగా ఉండకపోయినా పర్వాలేదు. మీ ఇద్దరిని సీతారాముల్లా అభిమానించి ఆదరించే అమ్మాయి అయి ఉండాలి. అవన్నీ మీరే చూసుకోండి. అమ్మాయి మీకు నచ్చితే నేను చూడాల్సిన పని లేదు వదినా. ఎంత గొప్పగా చెప్పావయ్యా. ఈ రోజుల్లో ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. నీ బాధ్యతలన్నీ మీ అన్నయ్య వదినలకు అప్పచెప్తున్నావంటే నువ్వు చాలా గొప్పవాడివయ్యా. రామరాజు గారు, మీ తమ్ముణ్ణి బాగా పెంచారని, మీరంటే మీ తమ్ముళ్ళకి గౌరవం అని తెలుసు కానీ మీ పెంపకం ఇంత గొప్పగా ఉంటుందని నాకిప్పుడే అర్థమైంది. మీ మరిది చాలా గొప్పవాడమ్మా. ఈ మరిదే కాదు పంతులు గారు, నా ముగ్గురు మరుదులు బంగారం. ఆ విషయం నాకు అర్థమైందమ్మా. వెళ్దాం పదరా. వద్దన్నయ్య, మీ ఎదురుగా అమ్మాయిని చూడడం, ఎలాంటిదో తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. మీరు వెళ్ళరండి అన్నయ్య. వస్తే నువ్వు కూడా అమ్మాయిని చూడొచ్చు కదా శంకర్. నేనొస్తే మీ మీద నాకున్న నమ్మకాన్ని అవమానించినట్టు అవుతుంది వదినా. మీరు వెళ్ళి చూసిరండి. సరే, వాణ్ణి బలవంతం పెట్టడం ఎందుకు సీత? పంతులు గారు, మనం వెళ్దాం పదండి. అలాగేనండి. బావా, నీకు తెలియకుండా మీ అన్నయ్య వదిల్లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే మీ ఇష్టం అంటావేంటి బావా? పెళ్ళనేది నీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించకుండా మీ అన్నయ్య వదిలిన ఇష్టానికే వదిలేస్తున్నావేంటి బావా? నీకు భార్య కాబోయే అమ్మాయి వాళ్ళకి నచ్చితే సరిపోతుందా? నీకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు అలాంటివేమీ లేవా? నా మంచి చెడుల గురించి నాకన్నా ఎక్కువగా వాళ్ళకే తెలుసు. దేనికి లోటు లేకుండా మేము ఇలా ఉన్నామంటే అది మా అన్నయ్య పెంపకం. మేము ఎలా ఉంటే బాగుంటాం అనేది మా వదిన బాధ్యత. అన్నయ్య పెంపకాన్ని, వదిన బాధ్యతను గౌరవించడమే మా పని. వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు, ఇష్టాలు మేము బతుకున్నంత వరకు మారాల్సిన అవసరం లేదు. వీడిని నా గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటే వీడు వాళ్ళన్నా వదిన గుప్పెట్లో ఉన్నాడేంటి? అన్నా వదినల్ని ఇంతగా అభిమానించే ఈ వీరభక్తుడికి పెళ్ళైతే నా ప్లాన్ సక్సెస్ అవ్వడం కష్టమే. ఈ కుటుంబాన్ని విడగొట్టాలంటే ఈ పెళ్ళిని ఎలాగైనా చెడగొట్టాలి. ఇదేనమ్మా ఇల్లు, రండి. నమస్కారం అండి. నమస్తే అండి. రండి, కూర్చోండి. రండి. రండి. పెళ్లి కొడుకు రాలేదా అండి? పెళ్లి కొడుకు రానవసరం లేదయ్యా. ఈ సీతారామరాజు వాళ్ళ తమ్ముడికి ఎంత చెప్తే అంత. వీళ్ళు చెప్పే మాటకు వాళ్ళు అవుననడం తప్ప కాదని లేదని చెప్పే ప్రశ్నే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన రాముడైతే వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు అన్నమాట. ఈ రోజుల్లో కూడా అన్నా వదినల మాటకి ఎదురు చెప్పని వాళ్ళు ఉన్నారంటే మీ కుటుంబం ఎంత గొప్పదో అర్థమవుతోంది. చాలా సంతోషం అండి. అంత గొప్ప కుటుంబంలోకి మీ అమ్మాయి కోడలుగా అడుగు పెట్టడం మీ అమ్మాయి చేసుకున్న అదృష్టం. చాలా సంతోషం అండి. అక్కడ మంచి ముహూర్తం చూసుకొని బయలుదేరాం. ఇక్కడ ముహూర్తం దాటిపోకముందే పెళ్లి కూతురిని చూపిస్తే బాగుంటుంది. గాయత్రి,
అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. వీళ్ళు పెళ్లి కొడుకు అన్నగారు వదిన గారు. నమస్తే అండి. నమస్తే. నీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి.